తెలంగాణను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాను విష జ్వరాలు వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. వైరల్ ఫీవర్స్తో వారంలో 10 మంది మృతి చెందిన పరిస్థితి. సదాశివనగర్ మండలంలో 3 రోజుల్లో 3 మృతి చెందారు. భూంపల్లిలోని ఇంటికొక్కరు మంచాన పడ్డారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు వైద్యులు. గ్రామంలో 2 నెలలుగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ల వల్లే చిన్నారులు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. ప్రధానంగా విష జ్వరాలు తెలంగాణలో ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కామారెడ్డి జిల్లాపై విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. వైరల్ ఫీవర్స్తో వారంలో 10 మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక సదాశివనగర్ మండలంలో అయితే ఏకంగా 3 రోజుల్లో 3 మృతి చెందారు. భూంపల్లిలో ఇంటికొక్కరు మంచాన పడ్డారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు వైద్యులు. ఇటు గ్రామంలో 2 నెలలుగా హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ల వల్లే చిన్నారులు మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించిన పరిస్థితి. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో అయితే ప్రస్తుతానికి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధులు, సీజనల్ వ్యాధులు విజృంభించి జనాల ప్రాణాల మీదకి వస్తుంది. దీంతో జనాలు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ప్రభుత్వం విష జ్వరాలకు సంబంధించి తెలంగాణలో సీజనల్ వ్యాధులపై కీలక డేటా విడుదల చేసింది. జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు దాదాపుగా 5,372 కేసులు నమోదైనట్లుగా చెప్తోంది. ఒక హైదరాబాద్లోనే 1852 హై రిస్క్ డెంగ్యూ కేసులు నమోదైనట్లుగా ప్రభుత్వ డేటా చెప్తోంది. 152 చికెన్ గున్యా, 191 మలేరియా కేసులు నమోదైనట్లుగా వెల్లడవుతోంది. తెలంగాణలో సీజనల్ వ్యాధులపై హెల్త్ డిపార్ట్మెంట్ ఈ కీలక డేటా రిలీజ్ చేసింది. ప్రధానంగా హైదరాబాద్లో 1800, సూర్యాపేటలో 471, మేడ్చల్ మల్కాజ్గిరిలో 425, ఖమ్మంలో 375, నల్లగొండలో 315, నిజామాబాద్, రంగారెడ్డిలో 200 పైగా కేసులు నమోదైనట్లుగా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహించగా 1,42,00,000 మంది పైగా ఇళ్లను వైద్య బృందం సందర్శించింది. ఓవరాల్గా కామారెడ్డి జిల్లానైతే ఈ విష జ్వరాలు వణికిస్తున్నాయి. అసలు కామారెడ్డి జిల్లాలో పరిస్థితి ఏంటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మా ప్రతినిధి గంగారెడ్డి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మనం భూంపల్లి గ్రామంలో ఇంటికొకరు చొప్పున మంచం పట్టిన పరిస్థితి ఉంది. వారందరికీ కూడా వైద్యాధికారులు హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్యూ కట్టిన పరిస్థితి. రోగాల బారిన పడ్డ వారిని అందరూ కూడా వైద్యాధికారులు ఇక్కడ వారికి అందరికీ కూడా చికిత్సను అందిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అందరికీ సంబంధించి గ్రామంలో కూడా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు. ఇతర అధికారులు కూడా ఇక్కడికి వచ్చి అది ఎలా ఉంది పరిస్థితి అని కూడా సమీక్షిస్తున్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా మీరు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, సదాశివ, ఈ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? ఇప్పటికే 3 మంది చనిపోయారు. యాక్చువల్లీ ఆ 3 డెత్స్ అనేది డెంగ్యూ ఎవరికి పాజిటివ్ లేదు. అందులో ఇది అంటే ఈ తప్పు ప్రచారం వల్ల జనాల్లో ఒక భయం అనేది వచ్చింది. కాబట్టి మీ ద్వారా నేను చెప్తున్నాను, మీరు భయపడాల్సింది ఏం లేదు. అక్కడ మేమున్నాం, ఇక్కడ మీకోసం మేము కంటిన్యూస్గా ఈ రోజు క్యాంప్ అని కాదు, గత 2 months నుండి కంటిన్యూస్గా క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఎలా అనేది మాకు తెలుసు ఇక్కడ. కాబట్టి మేము 2 months నుండి మా ఫీల్డ్ స్టాఫ్కి ఉంచేసి మేము కూడా కంటిన్యూస్గా క్యాంప్ పెడుతున్నాము. ఏది ఉన్నా ముందు మా దగ్గరికి రావాలి. ఈ 2 కేసెస్, ఇందులో ఫస్ట్ 2 డెత్స్ అయితే అయిందో వాళ్ళిద్దరు కూడా ఆర్ఎంపీ దగ్గర వెళ్ళారు. అక్కడ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ డెత్స్ అయింది. నెక్స్ట్ ఈ 3rd కేసు అనేది ఆయన నివాసి హైదరాబాద్లోనే ఆయనకు ఫీవర్ వచ్చింది. డైరెక్ట్ ఆయన వచ్చి అడ్మిట్ అయిండు అక్కడ. సో కాబట్టి దీనివల్ల వీళ్ళు భయపడద్దు. ఎందుకంటే చాలా మందికి మేము ట్రీట్మెంట్ చేసాము. మేము లాస్ట్ 2 months నుండి 2000 టెస్ట్ పంపించామండి టీ హబ్కి. మా దగ్గర కౌంట్ కూడా ఉన్నాయి. 2000 టెస్ట్ చేసాము. ప్లేట్లెట్స్ కౌంట్స్ చూసి ఎవరికి ఏం ట్రీట్మెంట్ కావాలో ప్రాంప్ట్గా చేస్తున్నాము. సో కాబట్టి జనాలు ఎవరు భయపడద్దు. ఏ చిన్న విషయం ఉన్నా మా దగ్గరికి రావాలి, మా దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఆర్ఎంపీ, పిఎంపీ, నిన్న ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్ల ఏదైతే డెత్ అయిందో ఆయన క్లినిక్ కూడా సీజ్ చేసాం మేము. సో కాబట్టి అందరు మాకు సహకరించాలి. మేము మీకోసం ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఎవరు భయపడద్దు. ఈ గ్రామస్తులు చెప్తున్నారంటే గత 10 రోజుల క్రితమే క్యాంప్ ఏర్పాటు చేశారు, మమ్మల్ని మధ్యలో తర్వాత క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కంటిన్యూస్గా ఇక్కడే ఉన్నాము. ఏంటంటే ప్లేస్ తెలియకుండా మరి ఎట్లా వాళ్ళు మా దగ్గరికి రావట్లేదు అది మనకు క్లియర్ లేదు. కానీ వీఆర్ హియర్, కంటిన్యూస్గా మేము ఫీల్డ్లోనే ఉన్నాము. చెప్పండి సార్, ఇక్కడ గ్రామంలో మీరు సందర్శించారు, ఎలా ఉంది పరిస్థితి?
గ్రామంలో ఇప్పుడే పారిశుద్ధ అంటే గత 10-15 రోజుల నుంచి కూడా పారిశుద్ధ చర్యలు జరుగుతున్నాయి. మరియు ఇంటింటి అవగాహన, కొందరికి అవగాహన లేకపోవడం వల్ల వారి నీరు నిల్వ ఉండడం వల్ల ఇప్పటికే మన హెల్త్ అధికారి కావచ్చు అందరంగా ఇంటింటి సందర్శనలో అక్కడక్కడ లార్వాను గుర్తించడం జరిగింది. వారికి మరింత అవగాహన పరుస్తూ ఎక్కడ కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, లార్వా ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని పారబోసి మంచి పరిశుభ్రత పాటించాలని, దీనికి అందరూ సహకరిస్తారని, ఎవరు అపోహ పడవద్దని, కంపల్సరీ వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలపడం జరుగుతుంది. మొత్తంగా చూసుకోవచ్చు, గత 2 నెలల్లో మేము ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇక్కడ చాలా మంది ఆర్ఎంపీని సంప్రదిస్తున్నారు. నిన్న చనిపోయిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించి కూడా వారు ఆర్ఎంపీ దగ్గరికి కూడా వెళ్ళారు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లనే అతను మృతి చెందారు. దానికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్కి సంబంధించిన క్లినిక్ని కూడా సీజ్ చేశాం. మొత్తానికి ఈ భూంపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారందరూ కూడా ఎలాంటి డెంగ్యూ కేసులు లేవు. వారందరూ కూడా ఈ గ్రామంలో అందరూ కూడా భయపడుతున్నారు. భయభ్రాంతులకు గురి కావద్దు, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఇది. భూంపల్లి గ్రామంలో విష జ్వరాలు వ్యాపించి ఇప్పటికే 2 మృతి చెందారు. వైద్యాధికారులు కూడా హెల్త్ క్యాంప్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా కూడా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నామని చెప్పి వైద్యాధికారులు ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పటికే ఈ గ్రామంలో ఇంటింటికి ఒకరు వ్యాధిన బారిన పడ్డారని చెప్తున్నారు. ఇలాంటి వ్యాధిన బారిన పడ్డ వారందరికీ కూడా చికిత్సలు అందించేందుకు కూడా ఇక్కడ హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారు. దీనికి అందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రజలకు రోగాలు బారిన పడకుండా కూడా వైద్య అధికారులు అయితే ఇక్కడ ఈ గ్రామంలో పూర్తిగా ఇంటింటికి వెళ్ళి వారి పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ఇప్పటికే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా మంది గత 10 రోజులుగా 5 మంది మృతి చెందారు. ఈ గ్రామంలోనే 2 రంజిత్ మాన్యశ్రీలు మృతి చెందారు. దీనికి అంతరిక్ష గల కారణాలు అయితే వైద్య అధికారులు ఈ గ్రామంలో పరిశుభ్రత లోపించడమే కారణమని చెప్తున్నారు. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు అయితే ఉన్నారు. ఈ గ్రామంలో వారిని అడుగుదాం. చెప్పండి, మీ గ్రామంలో ఇప్పటికే 2 డెంగ్యూ బారిన పడి మృతి చెందారు. అసలు ఈ గ్రామంలో వైద్య అధికారులు మీ ఊరికి వస్తున్నారా? వస్తలేరు. ఎన్ని రోజులు ఇక్కడికి రాక? వస్తలేరు. ఇప్పుడు ఏడాచిరు వారం అవుతుందో 15 రోజులు అవుతుంది రాక. అది వచ్చిన వద్దుగా అయితే ఇప్పుడు నెల అవుతుంది, మాకు నొప్పులు తగ్గడే లేదు. మరి నెల రోజుల నుంచి తగ్గుతలేవు, నొస్తా ఉన్నాయి కానీ తగ్గుతలేవు. అట్లా అంటే మాకు ఈ గోళీలు ఇచ్చుడు కాదు కానీ మాకు ఏదైనా టెస్టులు చేసేదానికి స్పెషలిస్ట్ మేడంను ఏమైనా పంపించండి ఇంటికి. అట్లా ఈ టెస్టులు చేస్తేనే ఏర్పడుతుంది మాకు. ఎందుకంటే ఈ గోళీలు ఏ రోగం కానీ ఇస్తున్నావు గోళీలు, ఇప్పుడు ఏదో నొప్పి ఉన్నదంటే ఇస్తున్నావు అంతే. మాకు టెస్టులు చేస్తేనే మాకు ఏర్పడుతుంది అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ. మరికొంతమంది ఉన్నారు ఈ గ్రామంలో. చెప్పండి, ఈ గ్రామంలో చాలా అనారోగ్య బారిన పడ్డారని చెప్తున్నారు. ఇంటింటికి ఒకరికి అనారోగ్యమైంది. 1 నుంచి 2 మందికి అయింది అట్లా. కాకపోతే అధికారులు అనేటోళ్ళు ఏం చేయాలంటే ఇట్లా మన రక్త పరీక్ష కానీ ఇట్లా పరీక్షలు చేయాలి కానీ ట్యాబ్లెట్స్ ఇచ్చిపోతే ఏం ట్యాబ్లెట్స్ ఏం వేసుకుంటున్నాము ఏంది అనేది ఏం అర్థమవుతలేదు మాకు. కాకపోతే ఏంటంటే ఒక సెంటర్ పెట్టేసి అక్కడ ఏం చేయాలా, పరీక్షలు చేయాలా. మెయిన్ ఇవో కాళ్ళు నొస్తున్నాయి ఒకళ్ళు, ఇది ప్రతి ఒక్క ఇంటికి 2 వేసి చొప్పున బెడ్ మీద ఉన్నారు. ఏం చేసినా వస్తురు పోతురు, ఏమంటే ట్యాబ్లెట్స్ ఇస్తురు. ట్యాబ్లెట్స్ అవి ఏం పని చేస్తున్నాయి కూడా అర్థమవుతలేదు మాకు టెస్టులు చేయాలని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా అధికారులను వివరణ అడిగినాము. సరే పంపిస్తామని చెప్పారు, ఇప్పటికి రాలేదు, స్పందించడం లేదు, అర్థమవుతలేదు మాకు కూడా. చెప్పండి, మీ గ్రామంలో పరిశుభ్రత లోపం వల్ల జరిగే ఇలా రోగాలు వస్తున్నాయి? పరిశుభ్రత లోపం వల్ల ఇవి జరిగినాయి. ఇప్పటికి 2 చనిపోవడం జరిగింది. అంటే ఈ పరిశుభ్రత గ్రామానికి సంబంధించిన సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా చేపించట్లేదా, లేకపోతే ఏం జరుగుతుంది ఊర్లో? సెక్రటరీ సరిగా పట్టించుకోవడం లేదు ఇక్కడ భూంపల్లిలో. ఇంకా ఆయనకు డబ్బులు జీపీలో లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది కూడా జరుగుతుంది. ఎంతమంది పేషెంట్ ఉన్నారు మీ ఊర్లో? పేషెంట్లు అంటే సర్వే చేస్తే ఏర్పడుతుంది. ప్రతి ఇంటికి ఒకటి జరుగుతుంది, ప్రతి ఇంటికి మాత్రం వెళ్తాయి. సర్వే చేస్తే ఏందనేది రిపోర్ట్ వస్తుంది. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు, వారిని అడుగుదాం. అసలు ఏంది అసలు మీ గ్రామంలో రోజుకొకరితో చొప్పున చనిపోతున్న పరిస్థితి ఉంది, ఈ రోగాల బారిన పడి అయితే ఏం చేయాలి అధికారులు? మేము ఏం చేస్తామా, దోమల మందు కొట్టాలా దాన్ని, అదని మూల అది అవన్నీ లేకనే పరిస్థితి మంచిగా లేకనే ఇవన్నీ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఖచ్చితంగా ఇక్కడ పేషెంట్ అయితే హెల్త్ క్యాంప్ కు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ వారైతే అధికారులు అయితే వారిని తనిఖీలు చేస్తున్నారు. పేషెంట్ అయితే పూర్తి స్థాయిలో దీనికి ఎంతకు సంబంధించి రోగాల బారిన పడిన బాధితులను అయితే ఈ హెల్త్ క్యాంప్ కు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఏమైంది? గోళ్ళు చేతులు ఉబ్బుతున్నాయి, కాళ్ళు ఉబ్బుతున్నాయి, ఈ నడుము నొస్తుంది, కీళ్ళు అన్ని నొస్తున్నాయి.
ఇక పానం హుషారు ఉంటలేదు, జ్వరం వస్తుంది, కీళ్ళు నొప్పులు, అన్ని నొప్పులేదు, నడత్తలేదు, చేయత్తలేదు. ఇప్పుడు ఇది బాధ. మందులు ఇచ్చిండ్రా? మందులు గోళీలు ఇచ్చింది మేడం. ఇచ్చారా నీకు? మందులు ఈ మందులు గోళీలు ఇచ్చారు మేడం. ఇక్కడ మరో మహిళ ఉన్నారు, వారికి ఏమైంది తెలుసు. అమ్మ ఇప్పుడు ఏమైందని వచ్చిన ఇక్కడికి? మొత్తం నొప్పులే, కూర్చుని వస్తలేదు, నిలబడొస్తలేదు, పండుగ వస్తలేదు, అంత వాంతి, మొత్తం పుల్లు జ్వరము, అంత మంట మాడుతుంది పెయ్యి అంత. ఇక్కడ చూడొచ్చు వైద్యాధికారులు కూడా తనకి చెక్ చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం నెల 15 రోజులు అవుతుంది. నెల 15 రోజుల నుంచి ఇది ఆర్ఎంపీ డాక్టర్ ఇప్పటికే 5గురు అయిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్ డోసులు ఇస్తారు, ఎక్కువ డోసులు ఇస్తారు, బాగా వేస్తారు. మళ్ళీ 4 వదిలినాక మళ్ళీ టాబ్లెట్లు అయిపోయినాక మళ్ళీ మొత్తం ఉబ్బుడు, చేసుడు, కాళ్ళు నడవరాకపోడు. ఇప్పుడు మమ్మీకి కూడా అదే పరిస్థితి అయింది. అంటే మీ ఇంట్లో ఎందరికి? ముగ్గురికి, నాన్నకు, నాకు, మమ్మీకి. ఇదే అండి మొత్తం ఇక్కడ భూంపల్లి గ్రామంలో పూర్తిగా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంటికి ఒక 2-3 చొప్పున రోగాల బారిన పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరికి సంబంధించి ఇక్కడ రోగాల బారిన పడ్డ వారిని కూడా హెల్త్ క్యాంప్కి అయితే తీసుకొస్తున్న పరిస్థితి. ఈ గ్రామంలో వైద్యాధికారులు పూర్తి స్థాయిలో వైద్యం చేసి ఎవరికైనా సరే అనారోగ్య బారిన పడిన వారికి పూర్తి స్థాయిలో టెస్టులు చేయాలి. టెస్టులు చేస్తే పూర్తిగా రోగ నిర్ధారణ అవుతుంది. కేవలం ట్యాబ్లెట్లు ఇవ్వడము, దీనికి అందరికీ సరిపుచ్చుకోవడం కాకుండా టెస్టులు చేసి పూర్తి స్థాయిలో ఈ గ్రామంలో ఉన్న పడకేసిన వైద్యానికి పూర్తి స్థాయిలో వారందరికీ కూడా వైద్యం సరైన వైద్యం అందిస్తే వారు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము దానికి సంబంధించిన వైద్యాధికారులు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి పెట్టాలి. ఈ గ్రామం పైన ఎవరైతే ఇప్పటికే 2 నుండి 3 రోజుకొకరు చొప్పున చనిపోతున్న పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటికే 10 రోజుల్లో 5 మంది మృతి చెందిన ఘటనతో ఒక బీటెక్ స్టూడెంట్, 2 చిన్నపిల్లలతో పాటు మరికొంతమంది యువకులు కూడా చనిపోయిన పరిస్థితి. దీనివల్ల పూర్తిగా వైరల్ ఫీవర్ వల్లనే, డెంగ్యూ వ్యాధి వల్లనే చనిపోతున్నట్లు నిర్ధారణకు అవుతున్నారు. ఎందుకంటే కీళ్ళ నొప్పులు, దానికి అంతటి సంబంధించి వాంతులు, విరేచనాలు, దాంతోపాటు ఏదైతే కడుపులో విరేచనాలతో పాటు వారన్నింటి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దానివల్లనే మేము ఎలర్జీ రావడం వల్లనే పూర్తిగా ఇలాంటి రోగాల బారిన పడుతున్నాం. మాకు ప్రభుత్వము సరైన వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పి విష జ్వరాలకు బెంబేలెత్తున్నారు ప్రజలు. కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, అదేవిధంగా సదాశివనగర్ మండలం, బిక్లూరు మండలంలో గత 10 రోజులుగా 5 మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సదాశివనగర్ మండలం భూంపల్లిలో రంజిత్, మాన్యశ్రీలు డెంగ్యూ వ్యాధితో మృతి చెందారు. అదేవిధంగా లింగంపేట మండలంలో బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు రోజు రోజుకు విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కూడా పూర్తిగా శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం దీనికి అంతటి కూడా కారణం అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం భూంపల్లి గ్రామంలోనే ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, వారు చెప్పండి, ఇక్కడ మీ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది, ఏంది అసలు రోజువారీగా కొంతమంది చనిపోతున్నా అని చెప్తున్నారు, ఏంది అసలు ఏమైంది? సార్, మా గ్రామంలో గత నెల రోజుల నుండి విష జ్వరాల బారిన చాలామంది పడ్డారు సార్. గత నెల రోజుల నుండి కూడా ప్రతి ఒక్క మా ఊళ్ళో సుమారుగా ఒక 2000 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ ఇంట్లో విష జ్వరాలు లేని వారనే లేదు సార్. ఈ మన శానిటైజరు లోపం వల్లనే మా విలేజ్లో బాగా మందికి ఇట్లా ఈ దోమల వల్ల కరెక్ట్గా మందు స్ప్రే చేయలేకపోయారు సెక్రటరీ గారు. సరైన టైంలో చేసుకుంటే ఇంతగానం కాకపోతుండే. సరైన టైంలో చేయలేక ఇప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోమలతోని మా విలేజ్ని మొత్తం ప్రతి ఒక్క కుటుంబం కూడా విష జ్వరాలతో అల్లాడిపోతుంది సార్. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కూడా గ్రామం తరఫున అందరూ పెద్దలు సమక్షంలో అయినా, అధికారుల సమక్షంలో అయినా మా ఊరికి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ప్రజలను ఇప్పటికైనా కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకోసం చెప్పరాని అంత ఇబ్బంది ఉంది. నాకు కూడా వచ్చేసింది, ఇట్లాంటి మచ్చలు వచ్చేస్తున్నాయి, రకరకాలుగా మొత్తం కీళ్ళ నొప్పులు, మొత్తం కడుపులో ఇబ్బంది, మొత్తం ఎలర్జీ, రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి సార్. ప్రతి ఒక్క కుటుంబంకు ఉన్నది. ఇప్పటికైనా మీరు హెల్త్ క్యాంపులు వేసి మా విలేజ్ని కాపాడాలని కోరుతున్నాం సార్. అంటే ఈ మాన్యశ్రీ, రంజిత్లు కూడా మీ గ్రామంలో మృతి చెందారు. వాళ్ళకు డెంగ్యూ వచ్చి మృతి చెందారు. హెల్త్ క్యాంపు 45 రోజులుగా నిర్వహిస్తున్నామన్నారు. అసలు ఏమైంది అసలు? లేదు సార్, 45 రోజులుగా నిర్వహించలేరు సార్. ఒక వారం రోజుల క్రితం ఒక రోజు ఒకసారి ఏమో వేసిర్రు, మళ్ళీ అది అంతకే అయిపోయింది. మళ్ళీ అప్పటి నుంచి అది ఇంతవరకు వేయలేరు. మళ్ళీ నిన్నటి నుంచి ఈ రోజు నుంచి వస్తుర్రు. ఇప్పుడు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు తప్ప అంతకుముందు ఒకసారి అయితే వేసారు సార్ క్యాంపు. ఇక్కడ మరికొంతమంది వైద్యాధికారులు ఉన్నారు, దానికి అంతకు సంబంధించి చెప్పండి. మీకు ఈ భూంపల్లి గ్రామంలో దీనికి అంతకు సంబంధించి మీరేం నిర్వహిస్తారు ఇక్కడ క్యాంపు? అసలు హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారా? ఏంది పరిస్థితి?
హెల్త్ క్యాంపు ఎప్పుడైతే ఫీవర్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ భూంపల్లి గ్రామంలో ఆ రోజు నుంచి కూడా హెల్త్ క్యాంపు కంటిన్యూ చేయడం జరుగుతున్నది. ఎక్కడైతే ఐ ఫీవర్స్ ఉన్న వాళ్ళని గుర్తించేసి వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉంటే పిఎస్సికి పంపించి రెఫర్ చేయడం జరుగుతుంది. దాదాపు 20-30 మంది ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా డాక్టర్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో పిఎస్సికి పంపించి ఈ లక్షణాల నుండి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్టేబుల్గా క్యూర్ అయిపోయినారు. ఇంకా శానిటేషన్ కొంచెం బ్యాడ్గా ఉండడం వల్ల దానివల్ల కొంచెం దోమల పరిసరాలు పరిశుభ్రత అనుకోకుండా ఈ వాతావరణ మార్పుల వలన కూడా ఈ ఫీవర్స్ వస్తున్నాయి. కానీ అన్ని అలాంటి ఫీవర్స్లు కూడా డెంగ్యూ చికెన్ గున్యా కాకుండా కూడా ఇక్కడ డెంగ్యూ ఫీవర్స్ కానీ చికెన్ గున్యా కానీ ఎన్నో రకాల టెస్టులు చేసినా కానీ 1-2 డెంగ్యూ కేసులు మాత్రమే అయినాయి కానీ వాళ్ళంతా క్యూర్ అయిపోయారు. మిగతా లక్షణాలు మాత్రం కొంచెం ఉన్నాయి. అవి దానికి సంబంధించి డాక్టర్ కాసు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, తగ్గుతున్నది. ఇంకా డాక్టర్ గారు కానీ జిల్లా వైద్యాధికారి బృందం ద్వారా కూడా నిన్న రావడం జరిగింది. ప్రతి విలేజ్ స్ట్రీట్ విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కొంచెం శానిటేషన్ పురుగు ఉండడం వల్ల మేము కూడా జిల్లా వైద్య మలేరియా అధికార వాళ్ళ బృందం ద్వారా కూడా ఇంటింటికి కూడా స్ప్రే వరకు ఇప్పటికి మూడో రౌండ్ చేయడం జరిగింది. బిడింగ్ చెక్కర్స్ అని ఉంటారు. బిడింగ్ చెక్కర్స్ కూడా ఇళ్ళలో కొట్టే మందు వలన దోమలు చనిపోతాయి. ఈ యాంటీ లార్వా అని ఉంటుంది. యాంటీ లార్వా ఆపరేషన్స్ కూడా ఈ లార్వా అంటే దోమ కుట్టక లార్వాను ముందే మనం పసిగట్టేసి దాన్ని లార్వా స్ప్రే చేసేస్తే దోమ కుట్టకుండా ఉంటుందని గేమ్స్లలో ఈ శానిటేషన్ బాగా పురుగు ఉండడం వలన గ్రామ పంచాయతీలో ఆ శానిటేషన్ మందు లేకపోవడం వలన థీమోఫాస్ లేకపోవడం వల్ల మనం కూడా ఈ జిల్లా వైద్య ఆఫీస్ నుంచి కూడా ఇప్పించి గత 10 రోజుల నుంచి కూడా చేపిస్తున్నాం. అంటే మీరు ఇంటింటికి తిరిగి ఏదైతే వ్యాధి ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది అని చెప్పి నిర్ధారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎంతమందికి ఈ గ్రామంలో వైరల్ ఫీవర్స్ ఉన్నాయి? అంటే ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కానీ ఇంకా పూర్తి డాటా ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు. అక్కడ దాన్ని పూర్తి తెలుసుకుందాం. అక్కడ అంటే ఈ గ్రామంలో ఇప్పటికే 2 చనిపోయారు, మాన్యశ్రీ, రంజితులు. వారందరూ కూడా డెంగ్యూ వ్యాధి లేదు. నిన్న చనిపోయినటువంటి ఆశా వర్కర్ కూడా ఆమె యాక్టివ్ వర్కర్ ఆశా వర్కర్ మాతో కూడా పనిచేసింది. ఆమె కూడా అలా అమ్మాయికి కూడా ఐ ఫీవర్ వచ్చింది. ఐ ఫీవర్ రావడం వల్ల ఇమీడియట్లీ ఆమె కామెడీ తీసుకోవడం జరిగింది. కామెడీలు కూడా డాక్టర్స్ పర్యవేక్షణలో చిల్డ్రన్స్ డాక్టర్స్ పర్యవేక్షణలో చేపించడం జరుగుతుంది. 4 రకాల టెస్టులు చేశారు. డెంగ్యూ కానీ, సిఆర్పి కానీ, వైడాల్ కానీ రకాల టెస్టులు చేసింది. దేంట్లో కూడా దాంట్లో డెంగ్యూ నిర్ధారణ కాలేదు. అది బ్యాడ్ లక్గా ఐ ఫీవర్ వచ్చేసి క్యాడి అరెస్ట్ కానీ ఇంకా లోపల న్యూమోనియాకి సంబంధించిన వాటర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా అంటే లంగ్స్ ప్రాబ్లం అవడం వల్ల చనిపోయినట్టుగా రిపోర్టు రావడం జరిగింది. కానీ అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే అందరికీ ఇంటింటికి తిరిగి వాళ్ళకి చేపించిన అమ్మాయికి కూడా ఆ విధంగా బాధపడడం అందరం రావడం పరామర్శించడం జరిగింది. కానీ అలాంటి డెంగ్యూ లక్షణాలు మాత్రం ఆమెకు లేదు. సిమ్టమ్ ఆ రిపోర్ట్స్లో కూడా డెంగ్యూ రాలేదు. అన్ని నెగిటివ్ వచ్చేసి వాళ్ళకు మరి అది పర్యవేక్షణలో జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు ఈ గ్రామంలో ఇంటింటికి పర్యవేక్షిస్తున్నాం. గత 10 రోజులుగా ఇంటింటికి లార్వా లాంటి ఏదైతే ఉందో వాటన్నింటి కూడా నివారిస్తున్నాం. ఇంటింటికి స్ప్రే మందులు కొడుతాం. దీనికి అందరికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము మా దృష్టికి తీసుకొస్తే వారికి అందరూ కూడా చికిత్సను అందిస్తున్నాం. కానీ ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా వ్యాధుల బారిన పడ్డారు. ఇప్పటికే 2 డెంగ్యూ వ్యాధిన పడ్డట్లు గ్రామస్తులు అయితే చెప్తున్నారు. వైద్యాధికారులు అన్నింటి కూడా చర్యలు తీసుకొని జాగ్రత్తగా ఉంటే ఎలాంటి రోగాల నొప్పులు రాకుండా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా.